ఎమ్మెల్యే కాకముందే అంత డెవలప్ చేశారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత డెవలప్ చేస్తారో ఆలోచించండి. ఎన్ని కార్యక్రమాలు చేశారు చూడండి. కాదు మరి కేకే రాజు గారు అలాంటి వారే అన్నారు కాబట్టి తప్పకుండా మనం గెలిపించాలి. మే నౌ రిక్వెస్ట్ ఆర్డర్ కిషోర్ కుమార్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ మోడీ గారు. ఎప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఏ విధంగా వచ్చారు? ప్రతిపక్ష ప్రజల మధ్యకి వెళ్ళి పాదయాత్రలు చేసి పాదయాత్రలోనే ఏ జిల్లాలో ఎన్ని కూడా క్రోడీకరించి ఆయన మొత్తం రాష్ట్ర వెళ్ళాలి, గ్రామాలే పట్టుకొమ్మలు సమృద్ధిగా ఉంటే రెడ్డి గారు కంకణం కట్టుకొని ముందుకెళ్ళారు. అదేవిధంగా పాలన తీసుకెళ్తామని చెప్పి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల సమయాల్లో ముందుకొచ్చి అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వాలంటీర్లకి వాళ్ళకి 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అన్ని కులాలకి మతాలు పార్టీలకు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలు సంక్షేమం డెవలప్మెంట్ అన్నీ ఒక పక్కనున్న విజన్ విశాఖలోని రోజు 1,00,000 కోట్లతోని మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఈ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మరి ఈ రాష్ట్రానికే గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు తీర్చిదిద్దడానికి దానికి అవసరమయ్యే వాటన్నిటి కూడా ప్రత్యేక దృష్టిలో తీసుకొని చేయడానికి వారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే మన దగ్గర కూడా ఈరోజు చూసుకుంటే మనకి అటు సీవేస్ ఎయిర్వేస్ అలాగే రైల్వేస్ అన్నీ కూడా ఈరోజు మనకి అందుబాటులో ఉండి కనెక్టివిటీ ఉన్నది మన విశాఖపట్నం. అటువంటి దాంట్లో ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవనివ్వండి, అట్లాగే ఈ రైల్వే కూడా ఇవాళ ట్రై స్టేట్ల జంక్షన్గా ఈరోజు దాన్ని మరింత మనకి యాక్సెసిబిలిటీ ఉండటం అవనివ్వండి, అంతేకాకుండా అవసరమైన ఫ్లైఓవర్స్ నేషనల్ హైవే రోడ్స్ వాటిని ఏర్పాటు చేయడం అవనివ్వండి. అలాగే ప్రత్యేకించి ఏదైతే ఈరోజు మనకి ఇక్కడ బీచ్ ఐటీ సర్జ్ లాంటి దాన్ని తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉన్న మరి యూత్కి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి ప్రత్యేకంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి అవకాశం కల్పిస్తూ ఇప్పటికే ఇన్ఫోసిస్, ర్యాన్స్టాడ్, దాని WNS, XT గ్లోబల్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి. దాంతోపాటు ఎక్స్టెన్షన్ కోసం ఈరోజు టెక్ మహీంద్రా వంటి సంస్థలు కానీ, అలాగే WN సెకండ్ ఫేజ్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, అమెజాన్ కానీ, అట్లాగే కామర్స్లో ఫ్లిప్కార్ట్ లాంటిది కానీ వాటిని కూడా తీసుకొస్తూ మనకున్న ఇక్కడ ఏదైతే అచ్యుతాపురం సెజ్లో ఈరోజు లారస్ కంపెనీ కానీ, సెయింట్ గ్లోబిన్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తూ ఈ ప్రాంతంలో కూడా మరి సోదరులు మాట్లాడినప్పుడు కేకే రాజు గారు అన్నీ చెప్పుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకు ఓటు వేయాలన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ ఆంధ్ర డెవలప్మెంట్ గురించి, నార్త్ ఆంధ్ర బాగా డెవలప్ కావాలి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రపంచ పటంలో శిఖరాగ్రహాన్ని ఉండాలని కోరుకునేవాళ్ళని. నా గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 2019లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి లో మార్జిన్తో డిఫీట్ అయ్యాను. 19లో మేము కంటెస్ట్ చేసినప్పుడు ఎన్నికల ముందు జనరల్గా పాలిటిక్స్లో డే బై డే హెల్దీ అట్మాస్ఫియర్ పోతా ఉంది. అప్పట్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. మెయిన్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ని కూర్చోబెట్టి ఓపెన్ డిబేట్ పెడతా ఉండేవారు. నేను, అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు, పసుపులేటి ఉషాకర్ నలుగురు కంటెస్ట్ చేసినప్పుడు మేఘాలయ హోటల్లో చర్చాగోష్ఠి పెట్టి నలుగురిని మీరేమేం చేస్తారని అన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేస్తారన్నప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చాలా బాగుంది, ముఖ్యంగా పేదరిక నిర్మూలన దశగా ఉంది, విద్యారంగంలో సంస్కరణలు తీసుకు అడుగులు వేస్తుంది. వాళ్ళతో పాటు ప్రేయర్ చేసుకున్న వాళ్ళు ఇచ్చిన ఛాయ్ బిస్కెట్ తిని కన్వే చేసి మీరు ప్రార్థన చేసేది ప్రజల కోసం చేస్తారు, దీనివల్ల లక్షలాది మందికి మేలు కలుగుతుందని ఒప్పించి వాళ్ళ దర్గాను కూడా కాంపౌండ్ వాళ్ళు దర్గాలో స్వామివారి పాదాలు పెట్టుకునే దాన్ని కూడా పక్కకి జరుపుకోవడానికి కూడా 40 సంవత్సరాలు ఉన్నదాన్ని ఒప్పించి ఈరోజు అక్కేపాలెం రోడ్డు బయట చేయించగలిగా వీళ్ళందరూ కూడా సాక్షి. రెండోది, నేను ప్రామిస్ చేసింది ఎన్నికల ముందు R&B జంక్షన్ నుంచి
వెంకోజపాలెం వరకు కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని ప్రామిస్ చేశాం. Because from the last 5 years, whatever we have seen, it's very rapid development that has come through YSRCP party, that is Mr. Jagannath Reddy garu. Not just for the state, it is also for the Visakhapatnam city. So I've been witnessing from the last three years tremendous development that has been happening. Some people might be wondering what is the kind of development that has happened in Visakhapatnam. Development is in front of us. You can see the bus base. Did any citizen ever dreamt that our bus base will be in such a model? Because I've been traveling across the world, so I've been seeing such kind of bus base. If you see the beach road from Teneti Park, if you see the YSR viewpoint, the road, the development that has been there, especially coming to the north, who has dreamt in the north that in-orbit mall will be coming to the north? Nobody has dreamt, even myself. So that's the kind of development that we are witnessing in the last 3 years, the growth that we are witnessing in the last 3 years. If you see in the villages, we have the Raitu Bharosa Kendras, the digital libraries, the village clinics. See, all these are developments. Development doesn't mean one high-tech city building. It doesn't mean that. Every single citizen has to enjoy the fruit of the development. మన రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో అయితే కరెంటు బిల్లులే కట్టరు, అడగడానికి వచ్చిన వాళ్ళు కొడుతుంటారు. అనేక రకాలుగా ఇలాగా అనేక పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ప్రభుత్వాలు కూడా తెలుసు. ఏ ఏరియాలో పన్నులు కట్టట్లేదో, ఏ ఏరియాలో కరెంటు బిల్లు కట్టట్లేదో, ఒకవేళ ఫ్యూజ్ తీసేద్దామని వెళ్ళినప్పుడు కూడా వాడు తిరిగి వెనక్కి వస్తాడో రావడం భయంతో వాడు ఫ్యూజ్ తీయడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉందని మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మనం విడిపోయిన తర్వాత అనేక రకాల ఉద్యమాలు చేసి విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు రాజధానిగా హైదరాబాద్ ఉండాలని కూడా అది బైఫర్కేషన్ యాక్ట్లో ఆనాడు పొందుపరచడం జరిగింది. అయితే హుటాహుటిన 10 సంవత్సరాలు హైదరాబాద్ మనకెందుకని అర్జెంటుగా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోదాం, ఎక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే పరిపాలన సాగిద్దాం అని నాటి పాలకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు. అప్పటి ముఖ్యమంత్రి అవనియండి, వారి అనుచరులు అవనియండి, వారి అనుయాయులు అవనియండి, దానికి మద్దతు పలికినట్టు రాజకీయ నాయకులు అవనియండి, ఇతర రాజకీయ పార్టీలు అవనియండి, వాళ్ళందరూ కూడా కలిసి హుటాహుటిన బస్సులు ఎక్కించి స్టాఫ్ను కూడా తీసుకొచ్చేసి ఎక్కడెక్కడో అద్దెలు దించి ఇక్కడ ఆంధ్రాకి తీసుకొచ్చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మనం ఎందుకు ఉంచుకోలేకపోయాం? మనం అందరం కొంచెం చూసాము, యంగ్ జనరేషన్ చూడకపోయినా. సో అయిపోయింది, మోసం చేశారు. మన అదృష్టం బాగుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హై మెజారిటీతో మనం గెలిపించుకున్నాం అందరం. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ఇలా ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇంత అంటే ప్రాస్పరిటీగా ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎక్కడికో డౌన్లోనే ఉంటుంది, తెలంగాణని ఎప్పటికీ బీట్ చేయలేదు అనుకున్నారు. కానీ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దానిలో మనం 8th పొజిషన్లో ఉన్నాము, తెలంగాణ 9th పొజిషన్లో ఉంది. May invite Adar Kishore garu onto the dais, please. Thank you. Yuvaneta, Vaikapya Yuvaneta. Welcome. మనం ఆంధ్రప్రదేశ్ 8th పొజిషన్లో ఉంది, తెలంగాణని ఒక బ్యాక్ పంపించి 9th పొజిషన్లో ఉంది. ఇప్పుడు నేనంటాను ఒకటే, అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారు అని అంటారు. ఓకే, ఐ విల్ అగ్రీ. ఇప్పుడు మన ఇంట్లో మనం చెట్టు వేసుకున్నాము, మనం చెట్టు వేసుకునేటప్పుడు అది పెరిగి పండు వస్తుంది చేతికి. అప్పుడు మన ఇంట్లో కోసుకుంటామా, లేకపోతే ఏ విజయవాడ ఎల్లో కోసుకుంటామా? కోసుకోం కదా, మన ఇంట్లోనే కదా కోసుకుంటాం. ఓకే, ఒప్పుకుంటాము, హైదరాబాద్ మీరు డెవలప్ చేశారు. వై వాంట్ టు గో టు
తెలంగాణ, గో అండ్ కంటెస్ట్ దేర్. ఎందుకంటే మీరు అది డెవలప్ చేశారు, మీరు పోండి, మీరు అక్కడ వెళ్ళి కంటెస్ట్ చేయండి, మీరు ఫైట్ చేసుకోండి, మీరు గెలవండి. ఎందుకంటే దాని అంతటా డెవలప్ అయింది. మొదట్లో ఈ హెచ్పిసిఎల్, కాల్టెక్స్, జింక్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. తర్వాత ఈ మధ్య చూసుకుంటే నిజంగా పెద్దగా ఎవరు డెవలప్ చేయడానికి అంత ప్రయత్నం చేయలేదు. ఐటీ నిజంగా చేస్తుంటే మనకు ఐటీ చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ, టూరిజం, బెస్ట్ టూరిజం. మీకు యాక్చువల్గా ఈ 24 కిలోమీటర్స్ వైజాగ్ టు భీమిలి ఇటువంటిది ఎక్కడ లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ అని చూశాను. ఇంత అవకాశం ఉండి కూడా డెవలప్ అవుతున్న సిటీస్లో వైజాగ్ ఒకటి. దీన్ని యాక్చువల్గా మేము చాలాసార్లు నేను కొన్ని ఫార్మ్స్లో కూడా చెప్పాను. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెళ్తుంది, డెవలప్మెంట్ లేదు అనే దానికి అది పొరపాటు అండి. డెవలప్మెంట్ కూడా ఉంది. విశాఖపట్నం 2019కి ముందు ఎలా ఉంది, ఇప్పుడు 2024 వచ్చినప్పటికీ ఎలా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి? బస్ బేలు కానీ, తర్వాత చాలా ఉన్నాయి, రోడ్డు వైండింగ్స్ కానీ, తర్వాత ఈ హాస్పిటల్స్, నాడు నేడు చాలా, ఒకటి కాదు. మళ్ళా వెంకటరావు గారు మొత్తం లిస్ట్ అంతా చదివేశారు ఏమున్నానది. అది బుక్లెట్ తీసుకుని నాకు స్పీచ్ ఉండదంటే బుక్లెట్ కూడా ఒకసారి ప్రిపేర్ అయ్యి ఉండేవాడిని అండి. సారీ, మరి అవి కూడా ఇంకా విపులంగా చెప్పి ఉండేవాడిని. రెండోది ఏంటంటే మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విజ్ఞులు. ఒక్కొక్కరు ఒక 500 ఓట్లన్నా మనం వేయించగలిగితే, ఒక్కొక్కరు ఒక 500 మందిని మనం మోటివేట్ చేయగలిగితే, ఫోన్ ద్వారా కానీ లేకపోతే మౌత్ పబ్లిసిటీ. ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎట్లాగైతే ఉన్నారో ఆ పేద ప్రజల్లాగే నేను ఉండాలి, సూటు బూటు వేసుకోకూడదు అని చెప్పి ఆయన ఒక చిన్న గావంచ పంచి లాంటిది తీసుకుని మొత్తం దేశం అంతా స్వాతంత్ర సమరం కోసం స్వాతంత్రం వచ్చేసిన తర్వాత అంబేద్కర్ గారు అనే మహనీయుడు మళ్ళీ ఒక సూట్ వేసుకొని నా దేశ ప్రజలు కూడా నాలాగే ఉండాలని ఒక ఆలోచన తీసుకుని వచ్చి అంబేద్కర్ గారు స్వాతంత్ర ఫలాలు ఆఖరి బంతి వరకు కూర్చున్నటువంటి వ్యక్తికి అందిన రోజు మాత్రమే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు అవుతుందని చెప్పి నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే 2 ఎండ్స్. చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనము ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో మనది సెపరేట్ అయినటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో రాష్ట్రం సెపరేట్ అయినప్పుడు మనకు ఒక క్యాపిటల్ లేదు అని అనుకున్నప్పుడు, క్యాపిటల్ నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు 5 సంవత్సరాలు కాలం వేస్ట్ అయిపోయింది. ఈరోజు నేను ఎందుకు అంబేద్కర్ గారి విషయం చెప్పానంటే, ఇంకొకటి పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో గురజాడ అప్పారావు గారు ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉండేవారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఎందుకు ఈ రెండు కనెక్ట్ చేస్తున్నాను నేను మాట్లాడుతానంటే, ఎక్కడైతే ఆఖరి బంతి వరకు ప్రజలకి ఆహారం కానీ లేకపోతే పావర్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి సంక్షేమ పథకాలు అందిన రోజు ఆ రోజు నిజమైనటువంటి చికెన్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అంతా కూడా వీక్లో ఎడ్యుకేషన్, ఇంగ్లీషు లాంగ్వేజ్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేయడం, స్కూల్స్ యొక్క స్టాండర్డ్ పెరిగింది. సో మనం కూడా ఒప్పుకోవాలి, ప్రతిదీ చెడు చేంజ్ అనుకోవాల్సిన అవసరం లేదు. సో మాకేదో వ్యక్తిగతంగా కొన్ని యూనియన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.